అసలు సిగరెట్ అంటేనే నాకు తెలియదు, ఎట్లా స్మోక్ చేస్తాను. తెల్ల తెల్ల ఉంది, ఇంత పెద్ద ఉంది. అంత ఎవ్వడికి వాడు బాబా మహానటులు. సిగరెట్ ఏంది? తెల్ల సిగరెట్, తెల్ల సిగరెట్. తెల్ల సిగరెట్ అక్క. ఆ చివర్లో ఎవరైనా సిగరెట్ బాక్స్ ఇప్పిస్తా అంటే నేను నీకు ఇంకో వీడియో ఇస్తా. ఎవరైనా సిగరెట్ బాక్స్ ఇప్పిస్తా అంటే నేను నీకు ఇంకో వీడియో ఇస్తా. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మోస్ట్ అండర్ రేటెడ్ రోస్ట్ చేయాల్సిన కంటెంట్ ఉన్న వీడియోస్ వీళ్ళ దాంట్లో ఉంటాయి అనమాట. వీళ్ళని రోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే వీళ్ళ ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోస్ట్ చేయొచ్చు. ఏదైనా గ్రూప్ లో ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు, కానీ వీళ్ళ గ్రూప్ లో ఉండే వాళ్ళు అందరూ ఒకే రకంగా ఉంటారు. సేమ్ పండు కోతి లెక్కనున్నవరా. వీళ్ళ గ్రూప్ లో ఎవరన్నా జాయిన్ అవ్వాలనుకుంటే బూతులు చెప్పాల్సిన అవసరం లేదు, తక్కువ బట్టలు వేసుకోండి అండ్ ఓవర్ యాక్షన్ కంపల్సరీ అనుకోండి. తీసుకో పండగ తీసుకో. అసలు ఈ గ్రూప్ ని ఎవరు అసెంబ్లీ చేసిందో తెలియదు, కానీ ఒకరికొకరు పర్ఫెక్ట్ గా సింక్ అయిపోయి తక్కువ బట్టలు వేసుకోవడం అమ్మాయిలే కాదులేండి, అబ్బాయి కూడా ఫాలో అవ్వాలనుకోండి. ఎందుకంటే ప్రతి వీడియో చాలా వరకు వీడియోలు అయితే వీడు దాని మీద లాగిస్తాను కాబట్టి. నీకు పోయింది అందుకే డ్రైవర్ వేసుకుని ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయా. ఏంటి బ్రో మరి ఒక్క వీడియోలో ఎక్కడ వేసుకొని ఉంటే ఎక్స్పోజింగ్ అయిపోద్ది అని మీలో ఎవరన్నా అనుకోని ఉంటే, వీడియో యొక్క ఎక్స్పోజింగ్ నేను ఎక్కువగా ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు అనమాట. ఆ ఎక్స్పోజింగ్ ని మీరు చూడాలనుకుంటే వెళ్ళి వాళ్ళ వీడియోస్ లో చూసేసుకోండి. వీళ్ళ బ్యాచ్ లో ఎవరి కాళ్ళకి లవర్స్ ఉంటారు అనుకుంటే యాక్సెప్ట్ ఇవన్నీ తీసేస్తే, కూరలో కరేపాలు తీసేసినట్టు, చారులో కొత్తిమీర తీసేసినట్టు నన్ను తీసాడు. అండ్ వీళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ లో వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ లో స్టాండ్ అవుట్ అయితే అనమాట. నిబ్బ పర్ఫార్మెన్స్ అంటారు, ఎందుకంటే ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తారు కాబట్టి. ఇలాగ అతి చేసి అతి నిబ్బిని మీరు ఎవరన్నా పటాయించారు అనుకోండి, ఇలా అర్ధరాత్రి పూట రోడ్ల మీద ఏడవలసి వస్తుంది. యారా నువ్వే కోపడుతున్నావు, నువ్వే వస్తావా రావా అని అడుక్కుంటున్నావు, అండ్ ఫైనల్ గా నువ్వే ది నెక్స్ట్ డే ఈ నగరానికి ఏమైందో చెప్పినట్టు కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్ లో 1,00,000 వ్యూస్ వస్తాయి. లేదు, బాత్రూమ్ వెళ్ళినా వ్యూస్, కాకపోతే ఇక్కడ ఉంది 2 కాలు. ప్రతి ఊర్లోనే గల్లీస్ ఉంటాయి. గల్లీ పోరగాళ్ళు ఉంటారు, గల్లీ పోర్లు కూడా ఉంటారు అనమాట. ఇలాంటి గల్లీ పోరగాళ్ళ వల్ల నవీన్ హత్యకు 3 నెలల ముందు నుంచి హరిహర కృష్ణ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రణాళికలు కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటాయి. ఇలాంటి గల్లీ పోలీస్ వల్ల సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్స్. ఇంతకీ మీ ఛానల్ పేరు ఏంటమ్మా? ఏమో మీ మాటలు చేష్టలు అవతారాలు చూస్తా ఉంటే గల్లీ పోలీస్ వీడియోస్, వీళ్ళు మాట్లాడే మాటలు వాటిని నేను మ్యూట్ చేయదలుచుకోలేదు అనమాట. బీప్ సౌండ్ డేటాలు ఇలాంటివి చేయదలుచుకోలేదు అనమాట. మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే పెట్టుకోండి, లేకపోతే ఎవరు లేని చోటకి వెళ్ళండి, లేకపోతే ఈ వీడియో చూడటమే మానేయండి. ఇట్స్ యువర్ చాయిస్. గల్లీ పోలీస్ అంటే ఇందులో గల్లీ పోరగాలు కూడా ఉంటారు అనుకోండి, కాకపోతే ఫీమేల్ డామినేషన్ ఎక్కువ, ఎందుకంటే నోరు వేసుకొని పడిపోతారు, లేకపోతే బూతులు వేసుకొని పడిపోతారు. ఇంకా ఈ యొక్క గలీజ్ గాంజా పోలీస్ కి తోడుగా గల్లీ పోరగాలు ఉన్నారు కదా, ఒప్పుడు కూడా మనిషి కనపడరు అనమాట. అందరూ మోడల్స్. అంటే మన మోడల్స్ ని మనిషి లోకం నుంచి పక్కకు పెట్టేసాం కదా. నా పేరు పప్పు అండి, మీరేంటండి? ఎర్రిపప్పు. మనం చాలా కామెడీ చూసాం. రొట్ట కామెడీ, రోత కామెడీ, క్రింజ్ కామెడీ, బాడీ షేవింగ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగ్ కామెడీ. వీళ్ళు చేసేదేమో బూత్ కామెడీ. ఏం లేదు చెప్తా రాత్రి మా ఆయన వేరే దాని దగ్గరికి వెళ్ళిండే, నీకెలా తెలుసు? వాటి డ్రైవర్ బదులు దాని డ్రైవర్ తీసుకొచ్చాడు. ముందు నువ్వు ఏం చేస్తావు అంటే వాళ్ళిద్దరిని పక్కకి తీసుకెళ్లి చెక్ చేయి, వాళ్ళు ఎవరన్నా వేసుకోకుండా వచ్చారేమో.
ఇలాంటి గల్లీ గాంజా బేబీస్ దగ్గర వీడియోస్ ఏముంటాయి చెప్పండి? తింటే అదొక వీడియో, ఆ తిండి చేస్తే అదొక వీడియో, సినిమాకి వెళ్తే అదొక వీడియో, మేనేముంటే ప్రాంక్స్, ఇంకా దిగజారిపోవాలంటే అండర్ వేర్ చేపిద్దాం. అది చెడ్డి ప్రాంక్ అన్నమాట. చెడ్డి ప్రాంకే ఆ చెడ్డిని ఏమేం చెప్పాడు. అండర్ వేర్ ప్రాంక్. చూసావు ఏంది? నువ్వు చూసావు, నీకున్నదే నాకున్నది, ఏం చూస్తానే. అండర్ వేర్ కి వీళ్ళకి చాలా అవినాభావ సంబంధం ఉంది. సర్లేండి, మన తెలుగులో 99% ప్రాంక్స్ ఇలాగే ఉన్నాయి అనుకోండి. నేను రోస్ట్ చేసేటప్పుడు లేడీస్ గురించి ఏమన్నా మాట్లాడితే మా మీద నోరేసుకొని పడిపోతారు, కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ముందుకెళ్ళి సర్లేండి. ఇలాంటి గలీజ్ గాంజా బ్యాచ్ నుంచి మనలాంటి వాళ్ళు ఇంతకు మించి కంటెంట్ ఎక్స్పెక్ట్ చేయాలనుకోండి, కానీ వీళ్ళని మీకు మీరు గింజలేమో, కానీ మిమ్మల్ని చూసిన ఆడియన్స్ మాత్రం మిమ్మల్ని చూస్తే మిమ్మల్ని మాత్రం గింజ కాదు ఇంత గొప్ప కంటెంట్ క్రియేటర్లను చూసిన తర్వాత వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఆ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మీరు సూపర్ బంపర్ గొప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు జనాలకి అని వాళ్ళని ఎత్తేస్తా ఉంటారు అనమాట. వాళ్ళని చూసినప్పుడే నాకు బాబు అండ్ నాకే కాదులేండి, ఒక కామన్ ఆడియన్స్ కి వీళ్ళు చేసే వీడియోలు, మాట్లాడే మాటలు, చేసే సిగ్నల్ చూస్తా ఉంటే వాళ్ళకు కూడా ఇదే అనిపిస్తుంది కదా. ఒక కామన్ ఆడియన్ ఒక రియాక్షన్ కూడా ఇలాగే ఉంటది అనుకుంటే, వీళ్ళు మాట్లాడే మాటల గురించి మనం మాట్లాడుకుంటే ఇది ఎందుకో అర్థం కావట్లేదబ్బా. ఇలాంటి నింజా హటోరీ వీడియోలు చేసే మీరు కొన్ని వీడియోస్ తో ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే మా అమ్మ ఊర్లో పడుకుంటా, నాకు అప్పుడే నిద్ర వస్తాయి. మా అమ్మ నాకు లైఫే ఇచ్చింది. నీ పాదాలకు వల్ల నాడుగులు ఎవరైనా అంటే అమ్మని దింగేస్తాయి. పతివ్రత పెరగన ఉంది తెల్లారి పాయసం కూర్చున్నాడు. ఏపీకి భారీ పరిశ్రమ వచ్చింది, న్యూస్ బెడ్ ఓపెన్ చేసి ప్రెస్ మీట్ పెట్టుకొని డబ్బా కొట్టుకున్నట్టే ఉంది. మీరు మదర్ గురించి ఈ రేంజ్ లో మాట్లాడుతూ ఉంటే మీరు మీ మంత్రులు ఉన్నారు కానీ పైసా ఉపయోగం రాష్ట్రానికి కొందా చెప్పండి. కంటెంట్ మీరు అనుకుంటున్నారు కంటెంట్ వీడియోస్ అని, కంటెంట్ వీడియోస్ పెట్టి ఈ యొక్క కంటెంట్ ఛానల్లో ప్రాంక్స్ ఎక్కువ మీరు అప్లోడ్ చేస్తారు కదా, ఇవి నిజమైన ప్రాంక్స్ ఏమనుకోండి మీ యొక్క ఫాలోవర్స్ మీ యొక్క ఫ్యాన్స్ కింద కామెంట్ సెక్షన్ లో ఎగబడిపోతా ఉంటారు కదా. బాబు మీరు చేసే ప్రాంక్ వీడియోస్ నిజమైన ప్రాంక్ వీడియోస్ కాదని మాకు తెలుసు, మీకు తెలుసు, ఎవరైతే ప్రాంక్ అవ్వబోతున్నారో వాళ్ళకి తెలుసు. ఎవరికి తెలియదు ఎవరు మిమ్మల్ని గుడ్డిగా బాబు ఈ యొక్క ఫేక్ ప్రాంక్ వీడియోస్ లో మీ యొక్క ఎమోషన్స్ కూడా ఫేక్ ఏ ఉంటాయి అన్నమాట. అంతా ప్లానింగ్, పర్ఫెక్ట్ యాక్టింగ్, ఇట్ ఈస్ క్లియర్. ఈ యొక్క ప్రాంక్ వీడియోస్ లో ఈ గలీజ్ గాంజా బేబీస్ యొక్క నిబంధన ఎలా ఉందంటే రాడు అడుగు ఎయిర్పోర్ట్ చూసినా ఎట్లుందో చూసినా చూపిస్తున్నా 2-3 అవర్స్ అవుతుంది సానా. 2 అవర్స్ ముగ్గురం సఫర్ అవ్వాలా? ఏంటక్క 3 అవర్స్ నుంచి మీరు అక్కడే ఉన్నారా? ఆవిడ ఏడుపుకుంట పక్కనే చూసుకుంటూనే ఉన్నారా? మీకంటే పని పాట లేదు, అక్కడే ఏడుస్తున్నారు. ఓకే, మరి వీళ్ళు 3 అవర్స్ నుంచి అదే పొజిషన్ లో ఉన్నారా? ఇలాంటి ఫేక్ ప్రాంక్స్ చేసేటప్పుడు చూసుకోవాలి కదా, అందుకనే కదా మిమ్మల్ని అంటారు. ఇలాంటి ఫేక్ ప్రాంక్స్ చేస్తున్నప్పుడు దొరకకుండా చూసుకోవాలి కదా, మినిమం అయినా పెట్టాలి కదా. దొరికిపోతే మరి ఇదే అంటారు. మరి అంటారా బాబు అంటే మనం నమ్మో ఇది నిజమైన ప్రాంక్, ఇది ఒరిజినల్ ప్రాంక్ అని నమ్మే వాళ్ళు కింద కామెంట్ సెక్షన్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా అనొచ్చు. బాబు లాస్ట్ ఫైనల్ గా చెప్పేదంటే గలీజ్ గాంజా బేబీస్ మీరు ఇలాంటి వీడియోస్ చేస్తూ ఉండండి, మీ యొక్క ఫాలోవర్స్ ని ఫ్యాన్స్ ని కామెంట్ సెక్షన్ లో ఉండండి, ఇలాగే చేస్తూ ఉండండి. ఆడియన్స్ చాలా ఫీల్ అవుతారు. వన్ మోర్ వర్డ్ ఏంటంటే వీళ్ళు చెప్పినట్టే ఈ వీడియో కూడా నేను కేవలం చేసింది మేము జస్ట్ ఫన్ కోసమే చేస్తున్నాం. సిగరెట్ డైరీ చేస్తున్నాం జస్ట్ ఫర్ ఫన్, యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం. వీళ్ళు చేసే ఈ యొక్క గొప్ప కంటెంట్ ని వీళ్ళు ఎంటర్టైన్మెంట్ అని పేరు పెట్టేశారు కాబట్టి నాది కూడా ఎంటర్టైన్మెంట్. జస్ట్ ఫర్ ఫన్, యువర్ ఎంటర్టైన్మెంట్ కోసం. టాటా బై బై, నెక్స్ట్ కలుసుకుందాం.